ఏంటండి అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలి. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. ఇది కొత్త ఛానల్ అండి. ఇప్పుడే పెట్టాను. నా పేరు దినేష్. ఇప్పటి నుంచి ఇందులో సినిమా రివ్యూస్ వస్తాయండి మన ఛానల్‌లో. చూసి ఆశీర్వదించండి. ఆశీర్వాదం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేస్తారని ఆశిస్తున్నారు. మీరు చేస్తారంతే. ఇట్స్ కాంతా. ఇట్స్ అబౌట్ కాంతా. ఈ సినిమా బాగుందండి. అంటే బిర్యానీలు తిని 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 అలసిపోయి ఒక మంచి సాంబార్ అన్నం తిన్నట్టు కమ్మగా చిక్కటి సాంబార్ రైస్ తిన్నట్టుందండి. అంటే అంత బాగుంది. కానీ లాగారు. చాలా లాగారు. కానీ బాగుంటుంది. ఏంటంటే సినిమాలో సినిమా గురించి చెప్పాలనుకున్నారు. చెప్పారు. చాలా బాగా చెప్పారు. అండ్ డీక్యూ గారి యాక్టింగ్ బాగుందండి. హైప్ ఇస్తున్నారు. అంతేం లేదు. కానీ బాగుంది. మళ్ళీ రానా గారి యాక్టింగ్ మైనస్ అని చెప్తున్నారు. ఎవరో విన్నాను నేను. కానీ అంతేం లేదు. రానా గారు ఉన్నారు కాబట్టి అది ప్లస్ అయింది. అండ్ సముద్రకని ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. ఆయన రఘువరన్ బీటెక్ ఈ బ్రో ఈ సినిమా డైరెక్ట్ చేశారు. ఆ సినిమాలో యాక్ట్ చేశారు. ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే హీరోయిన్ భాగ్యశ్రీ ఉందండి. అసలు వేరే ఉందండి. అంటే ఆ సాంబార్ రైస్లో ఒక మామిడికాయ బద్దలాగా, ఒక చికెన్ ముక్కలాగా చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ ఉంటాయండి. వాళ్ళు సినిమాలో చెప్తున్నప్పుడు ఆ సినిమాలోనే చెప్పేస్తుంటే బాగుండు అనిపించింది నాకు. కానీ వాళ్ళు అలా చెప్పలేదు. దాన్ని వేరే వైపు తిప్పేశారు మొత్తం. అదొక ఫేజ్‌లో వెళ్ళిపోయింది. అండ్ ఇంకో పాయింట్ నాకు అర్థమైంది ఏంటంటే సినిమా నటులు యాక్టర్స్ కానీ, యాక్ట్రెస్ కానీ మిగతా ఎవరైనా వాళ్ళ రియల్ లైఫ్‌ని తీసుకొచ్చి పెట్టినట్టుందండి. వాళ్ళు క్రైమ్స్ చేసినా ఎట్లా తప్పించుకోవాలనుకుంటారు, ఎట్లా చేస్తారు అనేది. అంటే మీరంతా గెస్ చేసేస్తారు ఈ సినిమాలో. ఇది ఇప్పుడు జరిగిద్దా? ఆ తర్వాత జరిగిద్ది. ఇంకేంటి ఇప్పుడు? ఇంకెంతసేపు? లాగుతావా? లాగు, లాగు, లాగు. నేను చెప్తున్నా అండి. మీరైతే ఖాళీ కూర్చోరండి. ఎంతసేపు లాగుతారని ఆలోచిస్తారు. ఏంట్రా బాబు అంటారు. కానీ బాగుంటుంది. సినిమా లాస్ట్‌కి వచ్చేసరికి బావుంది అని మీరే అంటారు. సో ఏంటంటే ఇదండి. మళ్ళీ వచ్చే సినిమాతో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.